everyone, TSMC 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు రేపటి నుంచి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా రేపు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా మీరైతే రెడీగా ఉండండి. ఇప్పుడు నీకు వచ్చేసి డాక్యుమెంట్స్ అనేవి చెప్తాను. అండ్ టోటల్గా మీకు ఒక 12 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి ఇంపార్టెంట్వి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం మీకైతే ఈజీగా కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏ ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు కాబట్టి అండ్ వీటికి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలి అండ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో మనమైతే చూద్దాం. అండ్ ముందుగా మీరైతే స్లాట్ బుక్ చేసుకున్నారు. మీకు ఏ టైం, ఏ రోజు, ఏ టైం, డేట్ అయితే మీకైతే మెన్షన్ చేయడం జరిగింది. హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడికి వెళ్ళాలో కూడా అక్కడికి మాత్రమే మీరైతే వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అంతేగాని హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి మెన్షన్ చేస్తే ఇంకో దాని దగ్గరికి వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ చేయించుకోవడానికి కుదరదు. కాబట్టి మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి రేపటి రోజున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరైతే ఆర్డర్లో పెట్టుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా జిరాక్స్తో పాటు మీరు ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలి. జిరాక్స్లో వచ్చేసి ఒక 5 సెట్స్ ఆఫ్ కాపీస్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. అండ్ ఎక్కువ తీసుకెళ్ళినా నో ప్రాబ్లం కదా, మళ్ళీ మీరు తిరిగి తెచ్చుకోవచ్చు. మళ్ళీ రేపు కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ జిరాక్స్, ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇప్పుడే మీరు ఎక్కువ జిరాక్స్ అయితే తీయించుకోండి. అవి మీ దగ్గర ఉంటాయి. పద్దగా మళ్ళీ వన్స్ ఒకసారి మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కుదరదు. కాబట్టి అందుకని జిరాక్స్ అనేవి ఎక్కువ తీయించి పెట్టుకున్నారనుకోండి మీకైతే యూజ్ అయితే అవుతాయి. కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మ్యాండేటరీ మనకి. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కూడా లేకపోతే మనకి వెరిఫికేషన్ అనేది చేయరనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి TGAEPSET 2025 ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అయితే ఉంది కదా, చాలామంది ఎగ్జామ్ అయిపోయింది అని చెప్పేసి ఎగ్జామ్ హాల్ టికెట్ ఎక్కడ పడేసి ఉంటారు. అదైతే మళ్ళీ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రింట్ అయితే తీయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, నెక్స్ట్ SSC మీకు మార్క్స్ మెమో అయితే ఉంటుంది, అదైతే మీరైతే రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మీకు షార్ట్ మెమో అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మీరు అదైతే రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మీరైతే తీసుకొని ఉండాలి ఇప్పటికే రెడీగా. అండ్ ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చేసి మీరు 6th నుంచి 8th వరకు ఒక స్కూల్ అనుకోండి, ఇక్కడ ఒక స్టడీ సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు 9th నుంచి 10th వరకు ఒక స్కూల్ అనుకోండి, ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతారు, ఇంటర్మీడియట్ వచ్చేసి ఇక్కడ ఒక స్టడీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. టోటల్లీ మీరు 3 తీసుకోవాలి. లేదండి మేము అసలు 6th నుంచి డైరెక్ట్గా 10th వరకు ఒకే స్కూల్ అంటారు కొంతమంది. వాళ్ళు ఏంటి 6th నుంచి 10th వరకు డైరెక్ట్గా ఒకే స్కూల్ అనుకోండి, అక్కడ స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఒక చోట చదువుతారు, అక్కడ వచ్చేసి ఒక స్టడీ సర్టిఫికేట్. ఇక్కడ మీకు 2 స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవైతే మీరైతే రెడీ చేసుకోండి. అండ్ ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాలి, ఎందుకంటే మీకు ప్రూఫ్ కావాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది. తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ అనేది మూవ్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్కరు కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ టీసీ అయితే కావాలి. అండ్ ఈ యొక్క టీసీ మీరు చదివినట్టు మీరు ఈ యొక్క ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గరికి వెళ్తే మీకు అయితే ఇస్తారు. అండ్ అక్కడ మీరు చదివినట్లు టీసీ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి మళ్ళీ మీరు రేపు కాలేజీలో ఇస్తేనే మీరు బీటెక్లో జాయిన్ అవ్వడానికి కుదురుతుంది. కాబట్టి అది కూడా మీరైతే తీసుకోండి. చాలామంది కూడా తీసుకోలేదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఎవరికైతే ఫ్రీ సీట్, ఫ్రీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందో వీళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకొని వెళ్ళాలి. అది ఎప్పుడు తీసుకోవాలంటే ఈ ఇయర్ 2025 January 1st తర్వాత మీరు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. లేదంటే ఓల్డ్ సర్టిఫికేట్ అయితే కనుక మీరైతే రెన్యువల్ చేయించి పెట్టుకుంటే ఇదైతే మీకైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్, అండ్ ఇది కూడా మీరైతే తీసుకొని మీరైతే పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఇది ఓసీ వాళ్ళకైతే ఉంటుంది కదా, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది, అదైతే మీరైతే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరైతే ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళాలి. ఒరిజినల్తో పాటు జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ ఇది వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంటేనే మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీకైతే కావాలి. ఎవరైతే అవుట్ ఆఫ్ నుంచి వస్తారో రెసిడెన్స్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అనమాట. దీన్ని చూసి మీరు లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇదైతే కావాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ తీసుకోండి, లేదంటే ఎంప్లాయీ అయితే కనుక ఎంప్లాయీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఇవైతే మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ వాళ్ళకైతే మైనార్టీ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ లేదనుకుంటే మీకు ఇది వచ్చేసి మీకు స్పెషల్ కేటగిరీస్ ఉంటారు కదా, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఎన్సిసి స్పోర్ట్స్ ఇలా మీకైతే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీరైతే తెచ్చుకుంటే మీకైతే యూజ్ అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పిన నేను 12 డాక్యుమెంట్స్ మీరైతే ఈ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీరైతే ఒరిజినల్స్తో పాటు మీరైతే ఒక 5 సెట్స్ అయితే జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీకైతే ఒక 2-3 సెట్స్ తీసుకున్నా మిగతా మీ దగ్గర ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు రేపు సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆర్డర్ ఎలా అయితే చెప్పానో ప్రతిదీ కూడా ఆర్డర్లో అలా పెట్టుకుంటే మీకు ప్రాసెస్ అనేది త్వరగా మీకైతే అయిపోతుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈజీగా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆర్డర్లో లేకుండా ఎలా పడితే అలా తీసుకెళ్లారు అనుకోండి, అక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఎంతో మంది వస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్డర్లో పెట్టుకుంటే, ఫర్ సపోజ్ మీరు తీసుకెళ్తారు, ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి చెప్తాను. వెరిఫికేషన్ వచ్చేసి చూస్తారు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అవి ఎంటర్ చేయగానే మీకు అక్కడ వాళ్ళకి సిస్టంలో మీకు డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. అవి ఒకసారి వెరిఫై చేసుకుంటారు వాళ్ళు, ఓకేనా కాదని చెప్పేసి. ఓకే ర్యాంక్ కార్డ్, ఓకే హాల్ టికెట్, ఆధార్, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఇంటర్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ ఇలా 1 by 1 టిక్ చేసేసి మీకు ఆర్ఓసి ఫామ్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఆర్ఓసి ఫామ్ అనేది ఇస్తారు, అదైతే మీరైతే తీసుకొని వచ్చేయాలి. నెక్స్ట్ మీది వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది అనమాట. అదేంటంటే లాగిన్ ఐడి అని చెప్పేసి మీకైతే ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా లాగిన్ ఐడి అనేది మీరు వచ్చే వరకు అయితే ఉండి మీరైతే తీసుకోండి. ఈ 2 ఆర్ఓసి ఫామ్, నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఐడి వస్తే కనుక మీది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లే. అండ్ నెక్స్ట్ మీరు వచ్చేసి మనకి ఇచ్చిన డేట్స్ ప్రకారం మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మరి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఎప్పటికీ మీరు లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉండిపోవాలి. అంతేగాని కౌన్సిలింగ్ టైంలో మనకి కాలేజ్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత చూద్దాం అవి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారనమాట. కాలేజ్ ఏంటి, కాలేజ్ కోడ్స్ ఏంటి, అసలు ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా చాలామందికి కూడా తెలియదు. అలాంటి వాళ్ళు వచ్చేసి మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో వచ్చేసి మీకు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ ఏమున్నాయి, కోర్సెస్ లిస్ట్, నెక్స్ట్ వచ్చేసి డిసిషన్ మేకింగ్ అండ్ మీ ర్యాంకింగ్ బేస్ చేసుకొని టాప్ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందో చూసి కంప్లీట్గా మీకు లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ ఎటువంటివి వచ్చినా కూడా మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుందన్నమాట. ఇందులోనే మీకు కౌన్సిలింగ్ సంబంధించి అన్ని కూడా అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి, అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. అప్పుడే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు తెలిసి తెలియక వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి, సీట్ వచ్చినా టాప్ కాలేజీలో సీట్ వచ్చేది కూడా మీకు తెలియదు కాబట్టి సీట్ అనేది మిస్ అవుతారు. లేదనుకుంటే అసలు మీకు పెట్టడమే తెలియకపోతే మీరు ఈ యొక్క కాలేజ్ అనేది మిస్ అవుతారు. కాబట్టి సీటే రాదు కాబట్టి ఎంటీగా చూపిస్తుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్ నుంచే మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని సెకండ్ రౌండ్ ఉంది, థర్డ్ రౌండ్ ఉందని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తారు. వాటి గురించి ఇప్పుడు మీకు తెలీదు. వన్స్ ఎప్పుడైతే మీకు సీట్ అలాట్ అవ్వదో, లేదంటే టాప్ కాలేజీలో మాకు తెలియదు తర్వాత తెలుసుకున్నారు అనుకోండి, మాకు వస్తే ఓకే మర్చిపోయాం, చాలామంది కూడా ఆ కాలేజీలో వచ్చారు, మంచి కాలేజ్ అంట, కట్ ఆఫ్ అయితే మంచిగా ఉంది అండ్ మాకు దానికంటే ఇంకా మంచి ర్యాంకే ఉంది, కానీ మేము మాకు తెలియదు, ఐడియా లేక పెట్టుకోలేదని చెప్పేసి చాలామంది కూడా చెప్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల కూడా అందరు కూడా టాప్ కాలేజీలో వచ్చే సీట్ అయితే మిస్ అవుతారు. కాబట్టి మంచిగా ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటే ప్రయారిటీ వైజ్గా మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అండ్ వీటికి సంబంధించి టెక్నిక్స్ అండ్ లాజిక్స్ కూడా నేనైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్స్ అయితే ఇస్తాను, మీకు పర్సనల్గా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి గైడెన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు,
నెక్స్ట్ ప్రాసెస్ కావచ్చు, ఇలా 1 by 1 వీడియోస్ కూడా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరికంటే ముందుగా ఈ యొక్క ప్రాసెస్ మొత్తం మీరైతే తెలుసుకోవచ్చు. అందరికంటే ముందుగా తెలుసుకొని ఈ యొక్క టెక్నిక్స్ అండ్ లాజిక్స్ అప్లై చేస్తే కనుక మీకు మంచి కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అండ్ ప్రతిరోజు కూడా వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. వాటిలో కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.